2024 అనేది మనం చాలాసార్లు కూడా చెప్తుంటాం. 2024 అనేది ఎన్నికల నామ సంవత్సరమే అని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే సర్పంచుల పదవీ కాలం జనవరి 31 రోజు వరకు ముగిసిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితులు ఉండే, కానీ అప్పుడప్పుడే ప్రభుత్వం ఏర్పడడం, తర్వాత రాష్ట్ర పాలన మీద వాళ్ళకి ఇంకా పట్టు వచ్చలేకుండే. అట్లాంటి పరిస్థితుల్లో జనవరి 31 రోజు ఏదైతే సర్పంచుల పదవీ కాలం ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారులకైతే పాలన అధికారులు అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అప్పటికి సర్పంచులు కూడా మాకు ఇంకా ఎక్స్టెన్షన్ చేయమన్నప్పటికీ కూడా ప్రభుత్వము స్పెషల్ ఆఫీసర్ల సైడే మగ్గు చూపినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలకి మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత ఆ కోడ్ పోతుంటేనే పార్లమెంట్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రావడం, తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఇక్కడ తెలంగాణలో కూడా మనం ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు అయితే చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఇక అందరి దృష్టి సర్పంచ్ ఎన్నికల మీద, లోకల్ బాడీ ఎన్నికల మీద పడింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎన్నికలు చేసేటువంటి అవకాశం ఉందా అనేది డిస్కస్ చేయడమే ఇందులోని ప్రయత్నం. సో నిజంగా మరి సర్పంచ్లు ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎప్పటి లోపల జరిగిపోతున్నాయి, ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది, పార్లమెంట్ ఎన్నికల మొన్న లాస్ట్ మంత్ రేవంత్ రెడ్డి కూడా తన టీంతో ఇంటర్నల్ మీటింగ్లో కూడా జరిగినట్టు వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. జూన్ చివరి వరకు కూడా మనం ఎన్నికలకు వెళ్తాము, ఎన్నికలు కంప్లీట్ చేసేసి ఆ తర్వాత 4 ఏళ్ళు ఇంక ఎలాంటి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కేవలం అభివృద్ధి మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుందని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. దాన్ని కోట్ చేస్తూ చాలామంది కూడా ఈ నెలలోపట్ల అంటే జూన్ 4న రిజల్ట్స్ వచ్చిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయన్నటువంటిది వార్త అవుతుంది. మరి అందులో నిజం ఎంత, ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత నిజంగా పోతుందా గవర్నమెంట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చూసుకున్నట్టయితే నిజంగా సర్పంచ్ ఎన్నికలకు ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్, తర్వాత ఎట్లుంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఏంటంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గత గవర్నమెంట్లో వచ్చినటువంటిది 2 టర్మ్స్కి అయితే వాళ్ళు రిజర్వేషన్ అనే సిస్టమ్ని అయితే ప్రకటించినటువంటి నేపథ్యం అయితే ఉండే. అంటే గతంలో ఏ రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే అదే రిజర్వేషన్ తోటి పోతుంది అన్నటువంటి మాట కూడా చెప్తుండే. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు కూడా మారుతాయన్నటువంటిది అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఇంకోటి ఏంటంటే ఈ బీసీ గణన, బీసీ రిజర్వేషన్ కూడా ఓ క్లారిటీ వచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది అన్నటువంటిది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలోనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పింది, వాళ్ళకి ఏదైతే 23% రిజర్వేషన్ ఉందో దాన్ని 40 వరకు కూడా పెంచేసి కుల గణన లేదంటే బీసీల జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని కూడా బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ ఆవశ్యకత ఏర్పడుతుంది అన్నటువంటిది లేదనుకుంటే మరి గత ప్రభుత్వం చెప్పినట్టే 2 టర్మ్స్ కూడా ఆ రోజు చట్టం చేసినట్టే 2 టర్మ్స్ కూడా మరి ఇదే రిజర్వేషన్ తోటి ప్రభుత్వము మరి ఎలక్షన్లకు వెళ్తుందా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పింది ఏంటంటే గతంలో బంగారు తెలంగాణ కూడా అప్పుల తెలంగాణ అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని జనరల్గా నిపుణులు, తర్వాత విశ్లేషకులు, రాజకీయ మేధావులు అయితేనేమి, తర్వాత ఎకనామికల్ మేధావులైనా సరే చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాష్ట్ర పరిస్థితి అయితే అంత బాగా లేదు, ఆర్థిక పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి గ్రామ పంచాయతీలను నడప తర్వాత ఇవన్నీ వాటి ఫండ్ కేటాయించాలన్న కూడా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నటువంటి మాట ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సెంట్రల్ నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద. మరి ఇప్పుడు ఎన్నికల వేడైతే పార్లమెంట్ జనరల్గా అప్పుడు ఏమనుకున్నారంటే ఇమీడియట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికలు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పోతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి ఈ లోపల పార్టీకి కావాల్సినటువంటిది అంత బలాన్ని చేకూర్చుకొని స్థానిక సంస్థలకు వెళ్తే పోతే బాగుంటుంది అన్నటువంటిది నేపథ్యం ఉందనేటువంటిది కాంగ్రెస్ ఆలోచన అనేటువంటిది అయితే మాట వినిపిస్తుండే. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 నెలలు అయింది, ఇప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్లోనే రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకో 2 నెలలు ఎక్స్టెండ్ చేసి
ఎలక్షన్స్కి పోతే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నెగిటివ్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీల్లో కొన్ని మాత్రమే స్పష్టంగా అయితే అమలవుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయి. మిగిలినవి మాత్రం ఎలక్షన్ కోడ్లో ఆగిపోయినటువంటి నేపథ్యం ఉంది. మనం పార్లమెంట్ ఎన్నికల్లో గ్రౌండ్లో వెళ్ళినప్పుడు ఆ మైనస్ కూడా, ఆ వ్యతిరేకత కూడా కనిపిస్తుండే. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటా పోతే మరి కాంగ్రెస్ మీద ఎంత పాజిటివ్ ఉంటుంది, ఎంత నెగిటివ్ ఉంటుంది అనేది కూడా ఆలోచనకైతే అందనటువంటి మాట అని చెప్పాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా తమకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో 2 నెలలు ఎక్స్టెండ్ చేసి ఆ గ్రామ పంచాయతీలకు కావాల్సినంత ఫండ్ ఇచ్చి మరి ఎలక్షన్స్ పోతుందా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే 6 గ్యారంటీలు కూడా స్పష్టంగా అమలైన తర్వాత మరి ఎలక్షన్స్ పోతుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి వచ్చింది. ఇంకోటి ఈ మధ్య అందరూ రైతులు కూడా, ఎందుకంటే తెలంగాణ అనేది రైతాంగం, రైతులతో ఎక్కువతో ఉన్నటువంటిది, రూరల్ పీపుల్ ఉన్నటువంటిది. ఇక్కడ రైతులందరూ కూడా రుణమాఫీ మీద ఆధారపడి ఉన్నారు. రేవంత్ సర్కార్ చెప్తుంది ఆగస్టు 15 వరకు కూడా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్తున్నారు. మరి ఆ రుణమాఫీ అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆగస్టు 15 తర్వాత, ఆల్రెడీ మనం మే మిడ్లో ఉన్నాము. సో జూన్, జూలై, ఆగస్ట్ ఇంకా 2 నెలలు ఉంటుంది. ఆ 2 నెలల తర్వాత మరి ఎలక్షన్స్కి పోయే ఆలోచన ఏమన్నా ఉందా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రుణమాఫీ చేస్తే గవర్నమెంట్కి అయితే ఓ క్లారిటీ వస్తుంది, జనాల్లో కూడా ఓ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దాని తర్వాత మరి లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతారా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే బీసీ గణను కూడా, ఓ బీసీ రిజర్వేషన్లను కూడా పెంచుతాము, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెంచుతాం అన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు బీసీ కులగణన చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలా. ఇది ఇంకా 2-3 నెలల టైం కూడా తీసుకునే, ఆల్రెడీ ఇంటర్నల్గా ప్రాసెస్ అయితే జరుగుతుంది అన్నటువంటి మాట వినిపించినప్పటికీ ఇప్పటి వరకైతే మనకి కులగణన అనేటువంటి ప్రస్థానం అయితే రాలేదు. మరి ఆ బీసీ కులగణన చేయాలంటే మాత్రం టైం పడుతుంది. లేకుండా ఇప్పుడున్నటువంటి, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వేళ మనకు కొత్త ఓటర్ లిస్ట్ కూడా వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని ఎన్ని ఓట్లు బీసీలకు ఉన్నాయి, దాని ప్రకారం మరి ఏమైనా సీట్లు ఇచ్చేటువంటి అంశాన్ని పరిశీలిస్తుందా అనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పటి మనకి చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే ఏ క్యాస్ట్కి ఎంత ఉంది అనేటువంటిది రిజర్వేషన్ అనే సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి ఒకసారి ఏదైతే బీసీలకి 22.79% రిజర్వేషన్ బీసీలకు ఉంటే తర్వాత 20.53% అనేటువంటిది ఎస్సీలకు ఉంటే ఇక 6.68 అనేటువంటిది ఎస్టీలకు ఉంది. అయితే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పేది ఏంటంటే 50% రిజర్వేషన్ని దాటొద్దు ఎక్కడ కూడా ఈ దాంట్లో అనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్తున్నట్టు వేళ మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా పాటిస్తూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా, లేదంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ 50% కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ 50% కూడా దాటినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఆ బేసిస్ చేసుకొని, దాన్ని అనాలసిస్ చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి పోతుందా అని కూడా, ఒకవేళ బీసీ గణన, బీసీ రిజర్వేషన్ని ప్రాతిపదిక తీసుకుంటే మాత్రం అయితే కంపల్సరీ ఇంకొంచెం ఆలస్యమయ్యే కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకో టెక్నికల్ ఇష్యూ కూడా ఏమని వస్తుందంటే మొన్ననే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2024 ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణలో చూసుకున్నట్టయితే ఫైట్ అయితే గట్టిగా కనిపించింది అన్నటువంటి మాట అయితే కనిపిస్తోంది. బీజేపీ మరియు వర్సెస్ కాంగ్రెస్గా కూడా ఈ ఎలక్షన్స్ అయితే నడిచినటువంటి మాట వినిపిస్తుంది. మరి ఈ రిజల్ట్స్ను బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి పోతుందా అన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 13 ఎంపీ సీట్లు వచ్చినాయంటే మాత్రం ఇమీడియట్గా సర్పంచ్ ఎలక్షన్స్ని చేసే అవకాశం ఉంటుంది అన్నటువంటిది కూడా నిపుణుల మాట, తర్వాత రాజకీయ విశ్లేషకుల మాట కూడా. ఒకవేళ తక్కువ సీట్లు వస్తే మాత్రం ఈ సర్పంచ్ ఎలక్షన్స్లకి ఇంకొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలాగో బీసీ ఆ రిజర్వేషన్ కూడా పెంచుతారు అన్నటువంటి మాట కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మరి ఈ ఫిగర్ దాటితే మాత్రం నేను అనుకుంటున్నా నెక్స్ట్ మంత్ రేవంత్ ఎలక్షన్స్ ముందర చెప్పినట్టు నెక్స్ట్ మంత్ జూన్ లాస్ట్ వరకు కూడా ఈ ఎలక్షన్స్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్లో అంతా వాళ్ళ ప్రభావం అంతా లేకపోతే మాత్రం, వాళ్ళు ఆ లెవెల్లో సీట్లు కొట్టకపోతే మాత్రం కంపల్సరీ అయితే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం అయితే వెయిట్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంటాయి. ఇప్పటికే చాలామంది ఆశావాహులు అయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అన్నటువంటి కుతూహలంతో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ రిజర్వేషన్లు ఏమైతే అన్నటువంటిది కూడా చాలామందిని వేధిస్తున్నటువంటి మాట
మాట అన్నమాట. ఈవెన్ రిజర్వేషన్స్ క్లారిటీ వచ్చినా సరే ఈ ఆశావాహులు అయితే తమ పని తాను స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా మరి ఆ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బీసీ రిజర్వేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత మరి ఎలక్షన్స్కి పోతారా, లేదంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు 2 టర్మ్స్ కూడా అదే రిజర్వేషన్ తోటి పోతారా అనేటువంటిది కూడా ఇప్పుడు అందరిలోనే ఆశావాహులలోనైతే టెన్షన్ అయితే రేపుతున్నటువంటి మాట ఉంది. మరి నిజంగా ఇవన్నీ క్లియర్ చేసుకొని రేవంత్ సర్కారు మొన్న ఎలక్షన్స్ ముందల ఏప్రిల్లో చెప్పినట్టు కూడా జూన్ లాస్ట్ వరకు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేస్తారా, లేదనుకుంటే ఈ 6 గ్యారంటీలను అన్ని ఇంప్లిమెంట్ చేసేసి, ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూసండి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసినటువంటి సందర్భాలు కూడా కొన్ని చోట్ల చూసిండే. ఏదైతే రుణమాఫీ చేయలేదన్నటువంటిది, రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నటువంటిది, తర్వాత 6 గ్యారంటీలు కూడా అన్ని అమలు అయితలేవు అన్నటువంటిది కూడా, గ్యారంటీలు కూడా అన్ని అమలు అయితలేవు, కేవలం బస్ అనేటువంటిదే, కేవలం బస్సు మాత్రమే ఇంప్లిమెంట్ చేసిండ్రు, తర్వాత మిగిలిన అన్ని కూడా పెద్ద ఏం లేదు. తర్వాత ఆ 400 రూపాయల సిలిండరు, తర్వాత ఉచిత విద్యుత్, 200 యూనిట్ల కరెంటు, ఇవన్నీ కూడా అందరికీ అందలేదన్నటువంటిది కూడా విమర్శ వస్తుంది. మరి రేవంత్ సర్కార్ ఇంకొంచెం టైం తీసుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మరి లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతుందా అని అయితే చూడాలి. ఇంకా ఈ టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే రుణమాఫీ కూడా ఇస్తామంటుంది కాబట్టి ఆగస్ట్ 15 వరకు రుణమాఫీ కూడా ఇస్తుంది. అందరూ దేశం స్వాతంత్రంతో పాటు ఈ రుణమాఫీ ఫండ్ కూడా రైతులు చేసుకోవాలన్నటువంటి కాల్ చేసినటువంటి నేపథ్యంలో మరి అది ఇచ్చి ఆ మెప్పుతోటి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతుందా అనేటువంటి చూడాలి. దానికంటే ముందు గతంలో మరి ఏ పార్టీకి బలం ఉండే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ పార్టీకి బలాన్ని ఇస్తాయనేటువంటిది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో ఒకసారి 2019 సంబంధించినటువంటి 2019లో మనకైతే ఎలక్షన్స్ జరిగినటువంటి నేపథ్యం ఉండే, మరి అప్పుడు ఏ పార్టీకి ఎక్కువ ప్రభావం ఉన్నటువంటిది అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది అధికారంలో ఉండే కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మొత్తం 12,000 చిల్లర గ్రామ పంచాయతీలకు గాను బీఆర్ఎస్ పార్టీ గట్టి అయితే ఎంపీపీ తర్వాత ఈ లోకల్ బాడీ సీట్లను అయితే గట్టిగా కొట్టినటువంటి నేపథ్యాన్ని అయితే చూడొచ్చు. మనకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2019లో వచ్చేసి ఇది స్టాటిస్టిక్స్ అని చెప్పొచ్చు. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 12,570 గ్రామ పంచాయతీలు ఉండే. సో 538 జిల్లా పరిషత్లు, 5,817 మండల పరిషత్లు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉండే, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఇక బీజేపీ అనేది ఆ రోజు 3rd ప్లేస్లో ఉండే స్టేట్ల. సో అప్పుడు ఒకసారి ఫిగర్ చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలో దాదాపు ఇంత మెజార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి నేపథ్యం ఉండొచ్చు. ఇక ఐఎన్సీ అనేటువంటిది కేవలం ఈ సీట్లకే పరిమితమైంది, బీజేపీ అనేటువంటి 163. ఇప్పుడు ఫిగర్స్ అయితే తారుమారు అయ్యేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ సీఎం ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టు కాబట్టి ఈ ఫిగర్స్ ఇట్లా అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు, ఇంకా తగ్గే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం బీజేపీకి బలమంగా ఎంపీ సీట్లు వస్తే మాత్రం రేపు లోకల్ బాడీలో కూడా బీజేపీ తమ ప్రభావం చూపేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్టయితే బీజేపీ ఓట్ షేర్ అయితే గట్టిగా పెరిగింది అన్నటువంటి మాట వినిపిస్తోంది. ఇక జెడ్పీటీసీలు అయితే 446 బీఆర్ఎస్ కుంటే 75 మాత్రమే కాంగ్రెస్ కుండే, 8 బీజేపీకి ఉండే. ఇక ఎంపీటీసీలు 3,356 బీఆర్ఎస్ కుంటే సగం కంటే తక్కువ ఇక కాంగ్రెస్ కుండే, కేవలం 211 మాత్రమే అంటే అంతకుముందు ఎలక్షన్స్లో పోల్చుకుంటే వీళ్ళకి ఎన్ని సీట్లు పెరిగినాయి అనమాట బీఆర్ఎస్ పార్టీకి. సో ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ లెవెల్లో సర్పంచులు ఇట్లా గెలిచినటువంటి నేపథ్యం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉండే అన్నటువంటి మాట చెప్పొచ్చు. ఇక ఇదే ఓవరాల్గా ఆడ చూసిందే సింపుల్గా చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలు చూసుకున్నట్టయితే దాదాపు 7,744 బీఆర్ఎస్కి, తర్వాత ఆ రోజు ఉన్నటువంటిది టీఆర్ఎస్, ఇప్పుడు అది బీఆర్ఎస్గా మారినటువంటి నేపథ్యం ఉంది. 2,700 కాంగ్రెస్కి, 163 బీజేపీకి. ఇక సేమ్ జెడ్పీటీసీలు తర్వాత ఎంపీటీసీలు కూడా ఈ పరిస్థితిలో ఉండే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ నేపథ్యం అధికారం రాష్ట్రం ఉండడం బట్టి బీఆర్ఎస్ పార్టీకి అయితే గట్టిగా ఉండే. ఇది ఓవరాల్గా ఈసారి ఇంకొన్ని గ్రామ పంచాయతీలు కూడా పెరిగినాయి కాబట్టి ఆల్మోస్ట్
12,700 చిల్లర గ్రామ పంచాయతీలు కూడా ఈరోజు ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి నిజంగా ఎన్నికలు జరుగుతున్న వేళ మరి సర్పంచ్కి కావాల్సినటువంటి మినిమం అర్హతలు ఏంటివనేవి కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది దీని మీద ఓ వీడియో చేయండి, సర్పంచ్ కావాల్సినటువంటి అర్హతలు ఏంటివి అనే దాని మీద కూడా చేసినటువంటి నేపథ్యంలో మనం దీని మీద అయితే వీడియో చేస్తున్నాము. దాదాపుగా సర్పంచ్గా నిలబడాలంటే కొన్ని అర్హతలు అయితే ఈసీ చెప్పినటువంటి నేపథ్యం ఉంది. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 14(1)(53) ప్రకారము 5 ఏళ్ల పదవి కాలం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పినట్టు 2019లో ఎలక్షన్స్ జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ మొన్న జరిగినటువంటి 2024 జనవరి 31 రోజు పదవి కాలం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన అయితే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో అంటే ఒకసారి సర్పంచ్గా ఎన్నికైతే 5 ఏళ్ల వరకు కూడా పదవి కాలము ఉంటుంది అన్నటువంటిది. ఇక మనం ఇంతకుముందే చూసిండే కదా, రిజర్వ్డ్ స్థానాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కోసం రిజర్వేషన్లు ప్రకటిస్తారు. ఈసారి మరి బీసీ రిజర్వేషన్ కూడా పెంచుతారు అన్నటువంటిది కూడా వినిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ప్రకారం 50% దాటకుండా రిజర్వేషన్లు ఉండాలన్నటువంటి చట్టాన్ని మరి ఇక్కడ అమలు చేస్తుందా లేదనుకుంటే ఇంకా మిగిలిన రాష్ట్రాలను కంపారిజన్ చేస్తూ మరి ఎన్నికలకు అవుతుందా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో స్పెషల్ రిజర్వేషన్ అయితే అభ్యర్థి కంపల్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను విలేజ్కి పోటీ చేస్తుంటే ఆ విలేజ్లో కంపల్సరీ నేను ఓటర్ అయి ఉండాలి. అభ్యర్థి సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీ ఓటర్ అయి ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. సర్పంచ్ పోటీకి చేసే నాటికి 21 ఏళ్ళు అయితే నిండి ఉండాలి. జనరల్ మనకి ఏంటంటే 18 ఏళ్ళకే ఓటు వస్తుంది, కానీ సర్పంచ్ పోటీ చేయాలంటే ఎందుకంటే ఓ ఊరిని మనం మేనేజ్ చేసేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి 21 ఏళ్ళు అయితే కంపల్సరీ నిండి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ స్థానాలు పోటీ చేసేవారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయా రిజర్వ్ చెందిన వారై ఉండాలి. జనరల్గా ఏంటంటే మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వ్డ్ స్థానాలకు పోటీ చేసేవాళ్ళు ఏ రాష్ట్రంలో, మనదంటే తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలోనే కంపల్సరీ ఆ కుల సర్టిఫికేట్ ఉన్నటువంటి వారే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రెడ్డి అనేట ఆయన, ఓసీ అనేట ఆయన కర్ణాటకలో బీసీ అవుతాడు కాబట్టి అట్లా ఇక్కడ ఉన్నటువంటి కులం, ఈడ బీసీ ఉన్న కులం ఇంకో స్టేట్లో ఓసీ ఉంటుంది, ఇక్కడ ఓసీ ఉన్న కులం ఇంకో స్టేట్లో బీసీ ఉంటుంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు. ఇది నేషనల్ ఎలక్షన్ కాదు కాబట్టి, రూరల్ ఎలక్షన్ కాబట్టి ఎక్కడైతే మన ఈ స్టేట్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఈడ నేను ఎస్సీ రిజర్వ్డ్ మీదనో లేదంటే బీసీ రిజర్వ్డ్ మీద పోటీ చేస్తున్నంటే కంపల్సరీ ఈ రాష్ట్రంలో నేను బీసీ అయి ఉండాల్సినటువంటి నేపథ్యం అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక జనరల్ మహిళా స్థానాల్లో ఏ కులమైనా పోటీ చేయొచ్చు, అయితే మహిళలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. జనరల్ సీట్లు ఉంటాయి, తర్వాత జనరల్ లేడీ సీట్లు కూడా ఉంటుంది. ఈ జనరల్ లేడీ సీట్లలో ఏ క్యాస్ట్ వాళ్ళైనా పోటీ చేయొచ్చు అనమాట. సో మిగిలిన కులాలకు కూడా అట్లా ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థులపై ఎలాంటి క్రిమినల్ కేసు ఉండదు. ఎవరైనా క్రిమినల్ కేసు ఉంటే మాత్రం పోటీకి అనర్హులు. అఫిడవిట్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జైలు శిక్ష అనుభవించిన వారు కూడా అనర్హులు ఎవరైనా. ఎందుకంటే జనరల్ పొలిటీషియన్స్ అంటేనే కేసులు ఉండేటోళ్ళు అన్నటువంటిది ఆరోపణ ఉంటుంది కాబట్టి ఆ కేసులున్న జైలు జీవితం అనుభవించిన వారైతే సర్పంచ్ అనర్హులు అని చెప్పాలి. పోటీ చేసే నాటికి 5 ఏళ్ల ముందు వరకు జైలు శిక్ష అనుభవించి ఉండొద్దు. అంటే ఈ రోజు నీవు పోటీ చేస్తున్నావు అంటే ఇంతకంటే 5 ఏళ్ల ముందు వరకు నీ మీద ఎలాంటి క్రైమ్ అలిగేషన్స్ కానీ కేసులు అన్నటువంటిది. ఇక మతిస్థిమితం లేని వారు అయితే పోటీకి అనర్హులు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రామాన్ని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇట్లాంటివి ఉంటాయి. మతిస్థిమితం లేని వారు మాత్రం, మెంటల్లీ డిజేబుల్డ్ వాళ్ళు మాత్రం పోటీకి అనర్హులు అని చెప్పాలి. ఇక దివాలా తీసినా లేదా దివాలాతనం నుంచి బయటికి రాలేని వ్యక్తి అయినా సరే, కొద్దిమంది ఏం చేస్తుంటారంటే అప్పులు చేసి ఐపీ పెడతారు. సో అప్పులు చేసి ఐపీ పెట్టినోడు పాలనకి అనర్హుడు అనే దీని ఉద్దేశం కాబట్టి ఎవరైనా ఐపీ పెడితే మాత్రం వాళ్ళు కూడా పోటీకి సంబంధించిన వాళ్ళు అనర్హులు అని చెప్పాలి. ఇక ప్రభుత్వానికి చెందిన ఏ కాంట్రాక్ట్ పొంది ఉండరాదు. అంటే వ్యక్తిగతంగా ఆ కంపెనీ నుంచి లేదంటే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి ఎట్లాంటి కాంట్రాక్ట్లు పొంది ఉండొద్దు. అట్లాంటివి ఉంటే కూడా ఇక గ్రామ పంచాయతీ తరఫున పారితోషికం పొందే ప్రాక్టీషనర్గా ఉండొద్దు. జనరల్గా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు విలేజెస్కి, ఆ లీగల్ అడ్వైజర్స్ కూడా పోటీకి అనర్హులు అని చెప్పాలన్నమాట. ఇక గ్రామ పంచాయతీ వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్గా, జనరల్గా గ్రామ పంచాయతీ తరపున లీగల్ అడ్వైజర్ ఉండొద్దు. ఈవెన్ ఆ గ్రామ పంచాయతీకి ఆపోజిట్ కూడా నువ్వు లీగల్ ప్రాక్టీషనర్గా ఉండొద్దు అనమాట.
ఇక్కడ సహకార సొసైటీలో మేనేజర్గా లేదా కార్యదర్శిగా పోటీగా, ఇక సహకార సొసైటీలు ఉంటాయి, దాంట్లో మేనేజర్ అయినా సెక్రటరీ ఉన్నా సరే పోటీకి అనర్హుడు అనమాట. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సరే పోటీ చేయడానికి వీల్లేదు. జనరల్గా ఈ నిబంధన కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలకు లేదు కానీ సర్పంచ్లకే ఉందని మనం ఈవెన్ గతంలో కూడా వీడియో చేస్తే గవర్నమెంట్కి చాలా మందికి అప్పీల్ పెట్టినటువంటి నేపథ్యం ఉంది. అంటే పెద్ద పెద్ద పొజిషన్స్కి మాత్రం ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ సర్పంచ్ మాత్రం ఇద్దరు పిల్లలు ఉంటే చేయొద్దని చాలా మంది ఈ నిబంధన ఎత్తేయాలన్నట్టు కూడా ఉంటుంది. మరి చూడాలి, నిబంధన ఎత్తేస్తుందా, ఇదే నిబంధనతో పోతుందా అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే కూడా పోటీకి అనర్హుడు. ఇది కూడా చాలాసార్లు లొల్లి అవుతుంటుంది. పోలింగ్ ఏజెంట్లు అదే గ్రామ పంచాయతీ వారే ఉండాలి. ఈవెన్ మనం ఎంపీ ఎలక్షన్స్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అంటే పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడైనా పెట్టవచ్చు, అంటే ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థికి కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే జనరల్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ ఎన్నికల్లో పోటీ చేసినా సరే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దాంట్లో నుంచి మాత్రమే ఎలక్షన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి జనరల్ ఎమ్మెల్యేలకి అయితే 40-45 లక్షలు, ఇప్పుడు ఎంపీలకైతే 90 లక్షలు ఉన్నట్టు సర్పంచ్ కూడా ఓ లిమిట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ తీసి దాంట్లో వేసిన అమౌంట్ నుంచి మాత్రమే మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది కంపల్సరీ ఈసీకి కూడా లెక్క చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఆ అకౌంట్ నుంచే వ్యయ ఖర్చులను ఈసీకి చూపించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక అభ్యర్థి సొంత నిధులు ఎవరైనా ఫండింగ్ చేసినా ఆ అకౌంట్లోనే చూపాలి. నీ సొంత ఫండ్ పెట్టినా సరే, నీకు ఎవరైనా స్పాన్సర్ చేసినా, డొనేట్ చేసినా సరే, విరాళం ఇచ్చినా సరే అది కూడా అకౌంట్లో చూపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఎవరైనా ఉంటే అభ్యర్థులు ఏజెంట్లు పరీక్షించుకోవాలి. ఎందుకంటే కొద్దిమంది ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏమైనా ఉంటే కూడా ఆ ఏజెంట్లు అభ్యర్థులు పర్యవేక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది ఇక ఇట్లాంటి నిబంధనలు అయితే సర్పంచ్ పోటీ చేసే వారికి అయితే కంపల్సరీ పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంకొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన 4వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో నామినేషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మన త్వరలోనే కూడా సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత 4వ రోజు నుంచి 10వ రోజు మధ్య కూడా నామినేషన్ వేసేటువంటి డేట్ ఉంటుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 మధ్యలో నామినేషన్ వేయచ్చు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు. చివరి రోజు సెలవైనా సరే నామినేషన్ దాఖలకు అదే లాస్ట్ రోజు ఉంటుంది. ఎందుకంటే సండే వచ్చింది మళ్ళీ ఆ రోజు ఉంటుంది, రేపు ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఉండదు. సండే వచ్చినా సరే అదే లాస్ట్ రోజు ఉంటుంది. ఇక నామినేషన్ చివరి రోజు తర్వాత రోజు నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ రోజు నామినేషన్ల చివరి రోజు ఉంటే నెక్స్ట్ డే పరిశీలిస్తారు. దాంట్లో ఎన్ని రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా చూస్తుంటారు. సెలవు రోజు అయినా సరే అదే రోజు నామినేషన్ల పరిశీలన చేస్తారు. జనరల్గా సాటర్డే లాస్ట్ డేట్ నామినేషన్లకు ఉంటుంది. మరుసటి రోజు ఆదివారం ఉన్నా సరే ఆ రోజే నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఇక నామినేషన్ తిరస్కారానికి గురైతే అదే రోజు అప్పీల్కి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి నామినేషన్ ఏమన్నా తిరగేస్తే కంపల్సరీ ఆ రోజుకి అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్కి మరుసటి రోజే పరిష్కరణ తేదీ ఇస్తారు. ఈ రోజు నేను అప్పీల్ చేస్తే ఈ రోజు లాస్ట్ డేటు, ఈ రోజు అప్పీల్ చేసుకోవాలి, ఈ రోజు మరుసటి రోజు మనకు పరిష్కారం చెప్తారు. ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత 3వ రోజు ఉపసంహరణ చివరి తేదీ. అంటే ఈ రోజు నామినేషన్ల పరిశీలన అయిపోతుంది. ఈ రోజు నుంచి 3వ రోజుకి ఉపసంహరణ తేదీ ఉంటుంది. ఆ రోజు నీవు పోటీ చేయొద్దు అనుకుంటే ఆ రోజు ఉపసంహరించుకోవచ్చు. కేవలం 3 గంటల వరకు మాత్రమే ఉపసంహరణకి గడువు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయిన రోజే ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్స్. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలోనే ఉంటాయి కాబట్టి ఆ రోజే అయిపోయిన తర్వాత సాయంత్రం లెక్కిస్తారు. పోటీ చేసే వ్యక్తి ప్రతి నామినేషన్లో తప్పక సంతకం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోటీ చేసే వ్యక్తి కంపల్సరీ నామినేషన్లో తప్పక సంతకం చేయాలా. ఇక రిజర్వ్ అభ్యర్థులు అందరికి సంబంధించిన పత్రాలు జనరల్గా, ఎందుకంటే ఈ రిజర్వేషన్ స్థానాలు ఉంటాయి కదా, అందులో నేను ఓసీని పోయి ఎస్టీ అని చెప్పేసి నామినేషన్ ఏమీ ఉండదు కదా. నేను ఎస్టీ అని కన్ఫామ్గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పెట్టే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నేర చరిత్ర, పూర్వ చరిత్ర, తర్వాత ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా కంపల్సరీ చేయండి. ఎందుకంటే అఫిడవిట్ ఇస్తాం కదా, ఆ అఫిడవిట్లో అందరూ అవన్నీ కూడా కరెక్ట్ ఉండాలి. ఇక ఇద్దరు సాక్షులు ధృవీకరణ మాండటరీ. అంటే నీకు ఇద్దరు ప్రపోజర్స్ పెట్టాలి కంపల్సరీ నువ్వు నిలబడుతున్నావు అంటే.
ఇక నామినేషన్ సెట్లు ఎన్ని వేసినా ఒక డిపాజిట్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే జనరల్గా డిపాజిట్ రాదు అంటుంటాం కదా, దానికోసం అనమాట. జనరల్గా నామినేషన్ వేసినా నువ్వు 4 సెట్లు వేసినా సరే ఒక డిపాజిట్ అయితే సరిపోతుంది. ఇక ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు పెట్టొద్దు. ఏదో నేను నామినేషన్ వేసినా, నాకు గుర్తొచ్చింది, నేను ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసుకుంటా అంటే సరిపోదు. కంపల్సరీ ఈసీ పర్మిషన్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మధ్యలో స్పీకర్లు ఉపయోగించాలి. ఇంకోటి, పర్మిషన్ వచ్చిందని 24 అవర్స్ పెడితే కూడా నడవదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మధ్యలోనే స్పీకర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రైవేట్ ప్రభుత్వ స్థలాల్లో పోస్టర్లు, గోడలపైన రాతలు చేయొద్దు. నాకు ఇష్టం ఉన్నట్లు నేను నిలబడ్డా, నేనేమైనా చేసుకుంటా అంటే సరిపోదు. కంపల్సరీ ప్రైవేటు ప్లేస్లో నువ్వు రాసినా సరే పర్మిషన్ తీసుకోవాలా, ప్రభుత్వ ప్లేస్లో తీసుకున్నా సరే పర్మిషన్ ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. ప్రైవేట్ ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్ పక్కా అయితే పర్మిషన్ అయితే కంపల్సరీ ఉండాలా. ఇంకోటి, మీటింగ్ నాది ప్రైవేట్ స్థలమే కదా, నేను ఇష్టం ఉన్నట్లు చేసుకుంటా అంటే సరిపోదు. ఆ ల్యాండ్ లార్డ్ యొక్క పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. ఈవెన్ ప్రభుత్వ స్థలాల్లో తీసుకున్నా సరే ఇట్లాంటిదైతే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయొద్దు. చాలా మంది చూస్తుంటాం, టెంపుల్లకు, మసీదులకు, చర్చిలకు వెళ్తారు, అప్పుడు కండువాలు వేసుకొని అయితే పోవద్దు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం నిబంధనలను ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. ఇక పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచే లౌడ్ స్పీకర్ రాపేయాలి. జనరల్ మనం చూస్తాం, ఎలక్షన్ డేకు 1 డే ముందు ప్రచారం అయితే మూస్తుంది. ఈవెన్ లిక్కర్ కూడా బంద్ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి పోలింగ్కి 1 డే ముందు ప్రచారం అయితే ఆపేయాలి. ఇక పోలీస్ స్టేషన్ లోపల, పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల లోపు ప్రచారం చేయొద్దు. జనరల్గా మనం చూసుకుంటాం, సెంటర్కి 100 మీటర్ల దూరంలో లైన్ రాస్తారు. ఆ లైన్ లోపల మనం ఎక్కడ ప్రచారం చేయొద్దు. చేస్తే మాత్రం నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది. ఇది మొత్తం మీద పల్లెపోరు 2024 సంబంధించినటువంటి నియమ నిబంధనలు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటిది ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం ఎన్నికల నామ సంవత్సరం అని చెప్పినట్టే త్వరలోనే మనకి గ్రామ పంచాయతీలకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని టెక్నికల్, ఆ బీసీ రిజర్వేషన్ అయినా సరే, ఈరోజు ఎంపీ ఎన్నికల ప్రభావం అయినా సరే, తర్వాత మిగిలిన కొన్ని ఇష్యూస్ కూడా అవన్నీ కలిసి వస్తే త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా పోతుంది. లేదా అనుకుంటే ఇదే ఇంకేదైనా జనాలకు మేము ఇంకా చేసిన తర్వాతనే పోవాలనుకుంటే మాత్రం ఈ 6 గ్యారెంటీలు పక్కాగా అమలవుతున్న తర్వాత, లేదంటే ఈ రుణమాఫీ కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. థ్యాంక్ యూ. నేను మాధవ్ రెడ్డి.